హలో మై డియర్ యంగర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లైఫ్లో పరీక్షలు అనేవి ఒక చిన్న భాగం మాత్రమే, కానీ అవే జీవితం కాదు. మీరంతా ఈరోజు 10th రిజల్ట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. మీలో కొంతమంది ఆనందంగా ఉన్నారు, ఇంకొంతమంది భయంగా కూడా ఉన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ రిజల్ట్ మీ జీవితానికి ఫైనల్ నిర్ణయం కాదు. మీరు పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, మార్కులు తక్కువ వచ్చాయా అనేది మీ స్థాయిని నిర్ణయించదు. జీవితం అనేది ఒక ఎగ్జామ్ కాదు, అదొక జర్నీ. ఈరోజు మీరు ఫెయిల్ అయ్యి ఉంటే అది మీ ఓటమి కాదు, ఒక లెసన్. చాలామంది గ్రేట్ లెజెండ్ పర్సనాలిటీస్ కూడా ఒక్కసారి కాదు ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళు అక్కడితో ఆగలేదు. వాళ్ళు ఫెయిల్ అయిన రోజున అక్కడితో స్టాప్ అయిపోలేదు, వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అందుకే ఈరోజు వాళ్ళంతా సక్సెస్ఫుల్ పర్సన్స్గా, లెజెండరీ పర్సనాలిటీస్గా కీర్తించబడుతున్నారు. కాబట్టి మీరు మిమ్మల్ని నమ్మండి. మీ స్టోరీ ఇప్పుడే మొదలైంది. డియర్ పేరెంట్స్, నేను పేరెంట్స్ కూడా ఒక విషయం చెప్తున్నాను. మీకు కూడా దయచేసి ఈరోజు మీ పిల్లలకి చాలా సెన్సిటివ్ డే, వారిని గమనించండి. వాళ్ళతోని మార్కులతో కొలవకండి. వాళ్ళ పర్సనాలిటీని, వాళ్ళ డెసిషన్స్ని, వాళ్ళ చదువుని, లేకపోతే వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని కేవలం ఒక మార్క్ అనేటువంటి పదంతో ఆపేయకండి. వాళ్ళ మార్కులతో స్కేల్ చేయకండి, ఇతరులతో పోల్చకండి. మీ ఒక్క మాట వాళ్ళని పైకి లేపగలదు, అలాగే వాళ్ళని మానసికంగా పడేయగలగదు, ఇక్కడ వారిని పూర్తిగా కిల్ చేయగలదు కూడా. నా మాట మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, పర్లేదు. వాళ్ళు ఒకవేళ కనుక ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేయి నానా అనేటువంటి ఒక చిన్న పదం చెప్పండి, మోటివేట్ చేయండి. అంతేగాని వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఒక్క మాట, అంటే మీ పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి ఒక్క మాట వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇస్తుంది. పిల్లలతో ప్రేమగా మాట్లాడండి, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ పిల్లలకి మీరు ఇచ్చే సపోర్ట్తో ప్రపంచం మొత్తం ఎదిరించిన, వాళ్ళకి అపోజిట్గా నిలబడ్డా వాళ్ళు మాత్రం మీ దృష్టిలో కానీ మీరు ఇచ్చే మోటివేషన్తో కానీ జయించి బయటకు వస్తారు. ఈరోజు రిజల్ట్ డే మాత్రమే లైఫ్ డెసిషన్ డే కాదు, మార్కులు కాదు, జీవితమే చాలా ముఖ్యం. మార్కులు కాదు, మీ మనస్సు, మీ ప్రయత్నమే మీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. స్టే స్ట్రాంగ్, కీప్ గోయింగ్ ఆన్, యువర్ స్టోరీ ఈజ్ నాట్ ఓవర్ ఎట్. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఈరోజు రిజల్ట్స్ డే, ఇది కేవలం మీ డేలో, మీ లైఫ్ మొత్తంలో ఒక చిన్న డే మాత్రమే. రిజల్ట్సే ఫైనల్ డెసిషన్ కాదు, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ అండ్ కెరీర్. సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్, ఇట్స్ ఏ స్మాల్ డే ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి ప్రయత్నించండి, కానీ తప్పుడు ఆలోచనకు వెళ్ళకండి.